ఈరోజు ముఖ్యంగా అమర్నాథ్ గారు ఎవరి గురించి మాట్లాడారు, ఏమి మాట్లాడారు అనే దానిపై చర్చ. కేవలం ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్. సాయి కృష్ణ అనే వ్యక్తిని, గాదె సాయి కృష్ణ అనే కాపు కుర్రవాడిని, ఒక యువకుడిని అమానుషంగా చంపేశారు. ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రంలో నలుమూలల కాపు వర్గాల్లో ఒక రకమైన కోపము, ద్వేషం వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారికి. దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, ఆ తగ్గించదనే ప్రయత్నంలో ఈ భాగం అన్నమాట. దీన్ని ఒక సాకుగా చూపించారు, అంత తప్ప ఇందులో ఎటువంటిది ఏమి లేదు. ఏం చెప్పారు గుడివాడ బండారు గారు? బండారు సత్యనారాయణ గారు చెప్పలేదే. రోజా గారి గురించి బండారు సత్యనారాయణ గారు నీచమైన నికృష్టమైన పదాలు వాడారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మరి దానిపైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? రోజా గారు మహిళ కాదా? ఒక మహిళని కించపరిచి మాట్లాడాలంటున్నప్పుడు ఆ మహిళ, రోజా మహిళ అవునా కాదా? బండారు సత్యనారాయణ గారు క్షమాపణ చెప్పారా? పేదరాది భార్య గారి గురించి లేనిపోని అవాకులు జవాబులు ఎంత నీచంగా మాట్లాడారంటే చెప్పలేని విధంగా ఉందన్నమాట. అటువంటి మాటలు వాడారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు క్షమాపణ చెప్పమంటున్నారు. ఆ రోజు నాని గారి భార్య క్షమాపణ అడిగి చెప్పారా? ఇల్లు కూడా ఎమ్మెల్యే ఒక మహిళను 5 సార్లు గర్భస్రావం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటే మోసము చేసి చివరికి రోడ్డు మీద కొట్టినా కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ నాయకురాలు మాట్లాడలేదు. అంటే ఆమె మహిళ కాదా? ఆమె మహిళ అవునా కాదా? ఎంతమంది పాయకరావుపేటలో ఒక అమ్మాయిని రేప్ చేస్తే సొంత హోంమంత్రి గారి ఇలాకాలోనే ఒక రేప్ చేసి అమానుషిగా ప్రవర్తిస్తే కనీసం హోంమంత్రి అనిత గారు అక్కడికి వెళ్ళి కనీసం వాళ్ళు పరామర్శించలేడం లేదు. అంటే ఇదే ఆ అమ్మాయి మహిళ కాదా? అంటే ఇతరులు చేస్తున్న విమర్శలు పక్కన పెడితే హోంమంత్రి స్థాయిలో ఉన్నటువంటి అనితను అలా మేకప్ మంత్రి అనడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అడుగుతున్నారు. ఏం చెప్తారు? వాస్తవం సార్ మీరు చెప్పింది. మేకప్ మంత్రి అన్నాడు. అదే గుడి వాళ్ళు అమర్నాథ్ ఓరే రారా పోరా వాడు వీడు అన్నప్పుడు ఎక్కడికి పోయితే ఆమె సంస్కారము. అంటే మహిళ అంటే ఆమె అనొచ్చు, ఈ అనకూడదు. మహిళగా ఆమె ఒక హోంమంత్రి హోదా ఉండి, ఒక హోంమంత్రి హోదాలు ఉండి ఎంతో హుందాతనంగా వ్యవహరించిన సమయంలో ఒక మాజీ మంత్రిని పట్టుకుని వాడు వీడు ఈడు ఏంది ఇతనేంది ఆ కోడిగుడ్లు సమోసా బండ్లకు శంకుస్థాపనలు ఇటువంటి మాట్లాడు ఎంతవరకు న్యాయము? అతను మినిస్టర్ కాదా? అతను మనిషి కాదా? ఆమె మహిళని కించపరిచి మాట్లాడలేదు. ఏ మహిళ గురించి కించపరిచి మాట్లాడలేదు. ఆ రోజు ఇదే హారిత గారు విజయమ్మను, మా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారిని, మా జగన్మోహన్ రెడ్డి గారి భార్యమణిని ఎంత నీచగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. ఇదే హోంమంత్రి అనిత గారు అప్పుడు గుర్తురాలేదు మహిళలని, ఈ రోజు గుర్తొచ్చింది. కేవలం మేకప్ అంటే తప్పు వచ్చేసిందా? అంటే ఇక్కడ ఒక ప్రశ్న అందరూ కూడా లేవనెత్తేసింది ఏంటంటే, మీరు చెప్తున్న దాని ప్రకారమే ఏదైతే సరే ఇతరులు విమర్శలు చేశారు, ఓకే, వారికి సంస్కరణ లేదు, మీకు లేదా అంటూ కూడా అడుగుతున్నారు. సో మీకు ఆ సంస్కారం లేదా? మరి ఇతరులు అన్నారని మీరు కూడా అంటారా? సార్ అది తప్పుగా మాట్లాడలేదు సార్ గుడివాడ అమర్నాథ్ గారు. కేవలం నువ్వు మేకప్ వేసుకుని మేకప్ చెప్పి అర్థం కానీ దాన్ని తప్పు అవసరం లేదు. రంగు తప్పేముంది? అంత నీచంగా విజయమ్మ గారి మీద, భారతి గారి మీద హోమ్ మినిస్టర్ మాట్లాడినప్పుడు అది ఎంత బాధాకరమైన విషయం. అది ఇంకా నీచంగా మాట్లాడరు. మీ అమ్మని మీ అమ్మ అంటే మీ నాన్నగారికి ఏమి కావాలి? ఇంత నీచంగా ఎవరు మాట్లాడారా? మేకప్ అంటే స్త్రీలకు అందం మేకప్ చేసుకుంటారు. ఆ మాట గురించి మాట్లాడారు. మహిళలకు కించపరిచే ఏ మహిళ గురించి కించపరిచే మాటలు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు అన్న రోజా గారి గురించి డైమండ్ రాని అని, అది ఒక డైమండ్ రాని ఉన్నది ఎగిరెగిరి వస్తుంటదని అంతకంటే నీచగా మాట్లాడలేదు సార్. వీళ్ళు మాట్లాడితే మంచి విశ్వాసితులు, వేరే వాళ్ళు మాట్లాడితే అది భూపోతులు, అవి లేనిపోయిన మాటల్లో కల్పిత కథలు చెప్తారు. ఈ రోజు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే సాయి కృష్ణ గారు ఈ విషయంలో డైవర్ట్ చేసేదానికి ఇటువంటి ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి ఒక
ఒక హోమ్ మినిస్టర్ ప్రతిరోజు ఎక్కడో చోట అమ్మాయిని బలత్కారం తగ్గుంటే వాళ్ళు సత్యాలు దొరుకుతుంటే కనీసం నోరు మెదపలేదు. ఈ రోజు మేము వచ్చేసి చెప్పేస్తున్నది, అబ్బా నన్ను మేకప్ అనేది ఆమె సొంత వ్యక్తిగతంగా మాట్లాడాలి.